అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందనమాట. కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేయబోతోందండి. ఒక్కొక్క రైతు అకౌంట్లోకి 2,000 రూపాయలు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 20 విడతకి డబ్బులకి సంబంధించి నిధులైతే జమ చేయబోతున్నారండి. మరి ఈ 3 పనులు చేసుకునే రైతులు సిద్ధంగా ఉంటేనే వారికి ముందుగా డబ్బులు అయితే పడతాయని చెప్పడం అయితే జరిగిందనమాట. మరి ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతన్నులందరూ కూడా ఎంతగానో పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారండి. మరి అన్నదాత సుఖీభవ కానివ్వండి, కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి సంబంధించిన డబ్బుల గురించి కానివ్వండి చాలా అయితే ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట. మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే ఇంకా రాలేదు. కానీ కేంద్రం నుంచి ఇవ్వవలసిన డబ్బులు 3 వాయిదాల్లో సంవత్సరానికి 6,000 రూపాయలు ఇస్తుంది కదా. దీనికి సంబంధించి చివరి విడత డబ్బులను అయితే మరి 20 విడతగా అయితే నిధులైతే జమ చేయబోతోంది కేంద్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి రైతన్నులకు మరి కొన్ని పనులు అయితే చేసి సిద్ధంగా ఉంచుకోమని చెప్తుంది అనమాట. మరి ఏం చేసుకోవాలి, ఏ విధంగా మనం ఈ అకౌంట్లో అన్ని సిద్ధంగా ఉంచుకుంటే డబ్బులు అనేవి మన అకౌంట్లో పడతాయన్న విషయాన్ని ఈరోజు నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. దీంతో పాటుగా కనుక ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఏపీలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిందండి పీఎం కిసాన్కి సంబంధించిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం అనమాట. మరి రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా ఉన్న రైతన్నులందరికీ కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా సంవత్సరానికి 6,000 రూపాయలు అర్హత గల ప్రతి రైతు అకౌంట్లలోకి కేంద్ర ప్రభుత్వం జమ చేస్తూ వస్తుందండి. ఈ పథకాన్ని వ్యవసాయ భూమి కలిగిన ప్రతి రైతు అకౌంట్లోకి వేయడం అయితే జరుగుతుంది. సంవత్సరానికి 3 విడతల్లో, అంటే ప్రతి 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయల చొప్పున అకౌంట్లో అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. మరి 19 విడత డబ్బులు మనకి ఫిబ్రవరి 24వ తేదీన జమ చేయడం అయితే జరిగిందండి. ఇక జూన్ నెలలో కేంద్రం మరి 20 విడత డబ్బులు 2,000 రూపాయలు రైతన్నుల అకౌంట్లోకి జమ చేయడానికి అయితే సిద్ధంగా ఉందన్నమాట. రైతులకు పంట పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని తీసుకొచ్చిందండి. దీన్ని ఇప్పటివరకు కూడా 19 విడతలుగా డబ్బులు అయితే అకౌంట్లో రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. ఇప్పుడు ఇక 20 విడత డబ్బులు మరి జూన్ నెలలో అకౌంట్లలోకి జమ చేయాలి అని చెప్తూ ఉన్నారండి. ముఖ్యంగా రైతన్నులందరూ కూడా ఈ 3 పనులు చేసుకునే సిద్ధంగా ఉంటే మరి కేంద్రం నుంచి వచ్చే డబ్బులు డైరెక్ట్గా వచ్చి మీ అకౌంట్లో అయితే జమ అవుతాయి అన్నమాట. ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా చిన్న సన్నకారు రైతులు ఆర్థిక సహాయం అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. త్వరలో 20 విడత డబ్బులు విడుదల చేయబోతోందండి. అయితే డబ్బులు మీ ఖాతాలోకి జమ కావాలంటే కనుక మీరు ఖచ్చితంగా ఈకేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకుని ఉండాలి. ఎవరైతే 20 విడత డబ్బులు జూన్లో విడుదలయ్యే డబ్బులు మీ అకౌంట్లోకి రావాలి అనుకుంటే కనుక తప్పనిసరిగా కూడా మరి మీ యొక్క ఈకేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకుని ఉండాలండి. ఈకేవైసీ చేసుకోకపోతే కనుక డబ్బులు అయితే మీకు రావన్నమాట. అర్హులైన ప్రతి ఒక్క రైతు కూడా పీఎం కిసాన్ బెనిఫిట్ కోల్పోకుండా ఉండాలంటే కొన్ని పనులను ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ముందుగా ఈకేవైసీ పూర్తి చేయాలి, ఇది తప్పనిసరి. రెండో పని ఏంటంటే మీ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ కార్డుతో లింకప్ చేసుకోవాలి. చివరగా మూడోది భూమి వివరాలను ధృవీకరించాలి. అయితే ఇందుకోసం సమీపంలోని కామన్ సర్వీసెస్ సెంటర్ను సందర్శించి ఈ పనులన్నీ కూడా మీరు 2025 మే 31 లోపున పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు పీఎం కిసాన్ అధికారిక విభాగం తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించిందండి. అంటే మనకి రేపటితో చివరి తేదీ అనమాట. కాబట్టి మీరు మీ దగ్గరలో ఉన్న కామన్ సర్వీసెస్ సెంటర్స్కి వెళ్ళి అక్కడ మీ భూమికి కావాల్సిన పత్రాలన్నీ సమర్పించి అక్కడ ధృవీకరించుకోవాలండి. తర్వాత రైతులు మొబైల్ నుంచి కూడా ఈకేవైసీ చేసుకోవచ్చు. మీకు ఇదంతా కొంచెం కష్టతరంగా అనిపిస్తే కనుక మీరు మీ దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రాలకు వెళ్ళి అక్కడ ఈకేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. దీంతో పాటుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకి ఎన్పిసిఎల్ లింకులు కూడా చేసుకోవాలండి. ఎన్పిసిఎల్ లింకులు చేసుకోవటం వల్ల మీ బ్యాంక్ అకౌంట్ అనేది వెరిఫికేషన్ అవుతుందన్నమాట. దీనివల్ల డైరెక్ట్గా కేంద్రం నుంచి వచ్చే డబ్బులు డైరెక్ట్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చి మీ అకౌంట్లో పడతాయండి. ఎన్పిసిఎల్ లింక్ అనేది చేసుకుని మీరు సిద్ధంగా ఉంచుకోకపోతే కనుక డబ్బులు అయితే మధ్యలోనే స్ట్రక్ అయిపోతాయి, తర్వాత మీకు రావన్నమాట. ఇది ఏ విధంగా చేసుకోవాలనుకుంటే కనుక మీరు మీ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న అధికారులని అడిగి తెలుసుకోవటం వల్ల వారు ఒక ఫామ్ ఇస్తారండి. ఆ ఫామ్ ఫిల్ చేసి దాని మీద సంతకం చేసి ఇవ్వడం వల్ల మీరు యొక్క ఎన్పిసిఎల్ లింక్ అనేది పూర్తి చేసుకోవచ్చు. దీంతో పాటుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు అలాగే ఫోన్ నెంబర్ కూడా లింకప్ చేయాలి. ఈ విధంగా చేసుకోవడం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా డబ్బులు అనేవి అకౌంట్లో జమ అవుతాయండి. ఈకేవైసీ అంటే రైతుల యొక్క ఐడెంటిటీని దాన్ని నిర్ధారించుకోవడాన్ని ఈకేవైసీ అంటారండి. అంటే చాలామంది బోగస్గా అర్హత లేకపోయినా కానీ యొక్క పథకాల ద్వారా డబ్బులు తీసుకుంటున్నారన్న ఉద్దేశంతో గవర్నమెంట్ వారు ఈ ఈకేవైసీ ప్రాసెస్ అనేది తీసుకొచ్చారు.
కాబట్టి ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలు మీకు రావాలి అనుకుంటే కనుక ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఆధార్ కార్డుకి ఈకేవైసీ అనేది తప్పనిసరిగా కంప్లీట్ చేసుకోవాలండి. ఎవరైతే ఈకేవైసీ ఇంకా చేయించుకోలేదో వాళ్ళు వెంటనే వెళ్ళి ఈకేవైసీ చేయించుకోండి. మీ రైతు భరోసా కేంద్రాల్లో కానీ లేదా మీ సేవా సెంటర్ల వద్దకు కానీ వెళ్ళి మీరు ఆధార్ కార్డు, అలాగే మీ భూమికి సంబంధించిన పట్టాదారు పాస్బుక్ ఉంటుంది కదండి, అవి కూడా తీసుకెళ్ళి 1B జిరాక్స్ అంటారనమాట, పట్టాదారు పాస్బుక్. దీంతోపాటు మీరు తీసుకువెళ్తే కనుక అక్కడ మీకు వెంటనే వెరిఫికేషన్ అనేది చేసి మీ ఫోన్కి వచ్చే ఓటీపీ ద్వారా ఈ యొక్క ఈకేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తారనమాట. కాబట్టి ఫోన్ కూడా మీరు మంచిగా యాక్టివ్లో ఉన్న ఫోన్ నెంబర్ కూడా మంచిగా పనిచేసే ఫోన్ నెంబర్ ఇచ్చుకోవడం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క డబ్బులు అనేవి రిలీజ్ చేయంగానే మీకు వచ్చి పట్టం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నులందరూ కూడా ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి. తప్పనిసరిగా నేను చెప్పిన ఈ 3 పనులు కూడా మీరు రెడీ చేసుకుని సిద్ధంగా ఉంచుకున్నట్టయితే కనుక మరి జూన్ నెలలో మరి మనకి ఒక డబ్బులు అయితే అకౌంట్లో పడబోతున్నాయండి. మరి ఈ యొక్క అన్నదాతలకు పీఎం కిసాన్తో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా 2 డబ్బులు కలిపి పడే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈలోపుగా రైతన్నలు ఎవరైనా ఇంకా చేసుకోకపోతే ఈ పనులన్నీ కూడా చేసుకొని సిద్ధంగా ఉండండి. ఇంకా కొత్తగా రైతులు ఎవరైనా అప్లై చేసుకోవాలనుకున్నా కానీ వెంటనే మీ యొక్క రైతు భరోసా కేంద్రాలకు వద్దకు వెళ్ళి మీరు ఈ యొక్క ఈకేవైసీ ప్రాసెస్ ఇవన్నీ కంప్లీట్ చేసుకుని మీ యొక్క వెరిఫికేషన్ అంతా పూర్తి చేసుకుని ఉండడం వల్ల మరి కొత్తగా అప్లై చేసుకున్న రైతులకు కూడా ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించిన డబ్బులు అయితే మీ అకౌంట్లోకి అయితే పట్టడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించండి. ఇదండి ఇవాళ వీడియో. తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.